కాంగ్రెస్ పార్టీ ఇంత విజయం, ఇంత భారీ విజయం, ఇన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేశారు? ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొన్ని తక్కువ వచ్చినాయి. నా ఎక్స్పెక్టేషన్ అయితే 80 దాటాలే. ఆదిలాబాద్ జిల్లాలో 4 సీట్లు బీజేపీ గెలవడానికి మేము చక్కగా ప్లాన్ చేసుకోలేదేమో అనేది నేను అనుకుంటా ఉన్నాను. బీఆర్ఎస్ 3 సీట్లు గెలవగలిగినట్టు క్లీన్ స్వీప్ చేసేటువంటి ఆదిలాబాద్ మాకు పెరగాల్సినటువంటి అవసరం ఉండే, మహబూబ్ నగర్ ఇంకా కొంత పెరగాల్సినటువంటి అవసరం ఉంది, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఇంకా మాకు సీట్లు పెరగాల్సినటువంటి అవసరం ఉండే. ఏ రకంగా చూసుకున్నా ఇంకో 15 సీట్లు మేము కోల్పోయామనేది నా భావన. 80-85 సీట్స్ వరకు కంఫర్ట్గా కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉండే. మేము కొంత జాగ్రత్త పడితే అవి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉండే. ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కేటీఆర్ గారు రిజల్ట్స్కి ముందు ఒక గన్ను పెట్టి ఈసారి హ్యాట్రిక్ లోడింగ్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. అది కాస్త ఇప్పుడు రివర్స్ అయిందని చెప్పేసి అనుకోవాలి. దాని గురించి అది కేటీఆర్ని అడగండి. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ కేటీఆర్. ఆయన ఓడిపోయి బాధల్లో ఉన్నప్పుడు నేను ఎందుకు ఇంకా మిరపకాయలు చల్లడం. సో ఇంకా కేటీఆర్ గారి సపోర్టర్స్ కూడా సోషల్ మీడియాలో చాలామంది ఏమంటున్నారంటే ఒక మంచి ఐటీ మినిస్టర్ని తెలంగాణ ప్రజలు కోల్పోయారంటారు. దానికి చాలామంది వచ్చారు, చాలామంది పోయారు. ఎవరు మంచోళ్ళు? అసలు ఐటీ ఇండస్ట్రీ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ఇంట్రడ్యూస్ చేసింది. ఇవాళ బెంగళూరు టాప్ పొజిషన్లో ఉంది ఇండియాలో. అక్కడ ఐటీని ఎస్టాబ్లిష్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఐటీని ఎస్టాబ్లిష్ చేసింది కాంగ్రెస్ పార్టీ. పొన్నాల లక్ష్మి గారు ఇంతకంటే అద్భుతంగా చేసిండ్రు. ఐటీ కారిడార్ని తీసుకొచ్చి దాన్ని ఎస్టాబ్లిష్ చేయకుండా వీళ్ళు వదిలిపెట్టినటువంటి పరిస్థితి. ఐఆర్ ప్రాజెక్టును తీసుకొచ్చిండు, దాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయనటువంటి పరిస్థితి. కాబట్టి సరే ఆయన ఏం చేయండి అంటే కమ్యూనికేట్ చేయగలిగిండు. ఊకే మీటింగ్లు పెడతారు, వాళ్ళతో ఫోటోలు దిగుతారు. కాబట్టి వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. నేను కాదని, నేనేం ఇన్సల్ట్ చేయదలుచుకోలేదు. రేపు మా ప్రభుత్వం అంతకంటే గొప్పగా చేసి చూపించినాక ఇది కాదు ఇంకా ఇది చేస్తుంది అనేది వస్తుంది. ఏముంటుంది దాంట్లో? ఈ 10 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు ఏం కోల్పోయారు, మీ పరిపాలనలో ఏం పొందుతారు అని చెప్పేసి మీరు హామీ ఆల్రెడీ ఇచ్చిన ఎలక్షన్ హామీలు ఉన్నాయి కదా, మేము మేనిఫెస్టో ఇచ్చినాం కదా, అవి పొందుతారు, అవి ఇంప్లిమెంట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సీట్లు మీరు ఊహించారు? ఊహించామండి. ఊహించిన దానికంటే ఒక 10 తక్కువ వచ్చినాయి. ఎంత ఊహించారు? ఎంత 75 ఊహించినామండి, 64 వచ్చినాయి. 64 వచ్చాయి. ఈ 10 సంవత్సరాల పరిపాలన గురించి ఏం చెప్తారు? 10 సంవత్సరాల పరిపాలన కేసీఆర్ గారు ప్రజా పరిపాలన కాకుండా కాంట్రాక్టర్ల పరిపాలన, కార్పొరేట్ పరిపాలన పోయినందుకు ప్రజా వ్యతిరేకత వచ్చి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞత తెలపాలని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. సో కేటీఆర్ గారి సపోర్టర్స్ కానీ, కేటీఆర్ గారిని అభిమానించే వాళ్ళు కానీ సోషల్ మీడియాలో ఒక మంచి ఐటీ మినిస్టర్ని తెలంగాణ ప్రజలు కోల్పోయారు అన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? అంతకంటే మంచి ఐటీ మినిస్టర్ కాంగ్రెస్లో రాబోతున్నారు. అంతకంటే ఐటీ ఇప్పుడున్న దానికంటే ఎక్కువ ఎగుమతులు చేసి ఎక్కువ ఐటీని ఇంకా బలోపేతం చేసే దిశగా ఐటీ మీద అవగాహన ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ రాబోతున్నాడు. రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం, జైల్లో పెట్టడం, దాని నుంచి ఆయన బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ఢీకొట్టి ప్రజా సమస్యల మీద పోరాడి ఈరోజు సీఎం స్థాయి వరకు ఎదిగి ఈ జర్నీ అంతా మీరు ఎలా చూస్తారు? ఈ ప్రయాణం అంతా ఇది చాలా సక్సెస్ఫుల్ జర్నీగా మేము చూస్తామండి. ప్రజా పోరాటంలో ఎంతో ఇబ్బంది పెట్టిన రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షాన గవర్నమెంట్ మీద విరోచితంగా పోరాడి ఇలా విజయం సాధించారండి. రేపు జరగబోయేటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది ఎలా జరుగుతుంది సార్? ఏర్పాట్లన్నీ చాలా చురుగ్గా, చాలా మంచిగా జరుగుతున్నాయి. రేపు విజయోత్సవ ప్రమాణ స్వీకారం చాలా బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలు ఆశించిన విధంగా జరుగుతుందని నేను భావిస్తున్నాను. వచ్చే 10 సంవత్సరాలు కానీ ఇంకా ఎన్ని టర్మ్స్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిలదొక్కునేటువంటి సేవలు ప్రజలకు అందిస్తారని మీరు అనుకుంటున్నారు? పర్మనెంట్గా రేపు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఇంకొక 15 సంవత్సరాలు రేవంత్ రెడ్డి నాయకత్వంలో గవర్నమెంట్ కొనసాగుతుందని నేను భావిస్తున్నాను.